యోహాను సువార్త 12వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకొని వాక్య ధ్యానంలోనికి వెళదాం. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను, అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతనిని గణపరచును. పరమ తండ్రి, కొద్ది నిమిషాలు నీ మాటలు ధ్యానించుచుండగా మాతో మాట్లాడండి. ఏ మాటలు అందించాలనుకున్నారో ఆ మాటలు ప్రతి హృదయానికి నాయనా నీ సన్నిధిని చేరువైనట్లుగా ఈ మాటలు అందించి నీ సేవకుని సంపూర్తిగా నీ సిలువ చోట్ను మరుగుపరుచుకొని అందరితో మాట్లాడి మహిమను పొందుమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, బిగ్గరగా ఆమేన్. చూడండి, చదవబడిన పాఠ్య భాగంలో ఒకడు నన్ను సేవించిన ఎడల, అందరూ చెప్పండి మాట. ఒకడు నన్ను అంటే నన్ను ఆరాధించిన ఎడల, నన్ను మహిమపరచిన ఎడల. ఇంకా కొంచెం దాన్ని వివరించుకొని మాట్లాడాలనుకుంటే, ఎవరైనా నాకు నిజమైన ఆరాధికులుగా ఉండదలచిన ఎడల, అది దాని అర్థం. ఎవరైనా నన్ను సేవించేవారిగా ఉండాలనుకుంటే, నన్ను మహిమపరిచేవారిగా ఉండాలనుకుంటే, అది మీ జీవితం ద్వారా ఆ క్రియ జరగాలంటే మీరేం చెయ్యాలి అన్న మాటను కింద మాటలో రాశాడు. ఏమని? ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను. చెప్పండి మాట. సేవించేవారందరూ, ఆరాధించేవారందరూ మీ ఆరాధన దేవునికి ఇష్టమైనదిగా మారాలి, మీరు నిజమైన ఆరాధికులుగా ఉండాలంటే మీరు చేయాల్సిన పని ఏంటో చెప్పండి. ఆయనను వెంబడించాలి. గట్టిగా చెప్పండి, ఏం చేయాలి? ఆయనను వెంబడించాలి. మనం వెంబడించే వారంగా కాకుండా మనం చేసే ఆరాధనలు, స్తుతులు, ప్రార్థనలు ఇవన్నీ కూడా ఏమైపోతాయి నాకు తెలియదు. మరి మనం వెంబడించే వారిగా ఉన్నప్పుడే మన ఆరాధన అంగీకరించబడుతుంది. ఆమేన్ చెప్పండి గట్టిగా. దేవునిని వెంబడించని వారమైతే మన ఆరాధన ప్రయోజనకరమైనది కానే కాదు. వెంబడించేవారుగా ఉండి అప్పుడు స్తుతి చేయాలి, అప్పుడు స్తోత్రం చెప్పాలి, అప్పుడు పాటలు పాడాలి, అప్పుడు ఆరాధించాలి, అప్పుడు దేవుని మహిమపరచాలి. దాని ద్వారా ఏం జరుగుతుందంట కింద మాటలో రాశాడు, ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడించవలెను, అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతని ఘనపరచును. నన్ను వెంబడించే వారిగా ఉంటే తండ్రి చేత ఘనపరచబడతారు. చూడండి సార్, నాతో పాటు చదువు. ఒకడు నన్ను సేవించిన ఎడల ఏం చేయాలి? అతడు వెంబడించాలి. ఎప్పుడైతే అలా చేస్తావో అప్పుడు నేను ఎక్కడ ఉంటానో అక్కడ నా సేవకుడు, అంటే నన్ను వెంబడించేవాడు కూడా అక్కడే ఉంటాడు. అంటే ప్రభువుతో కలిసి ఉంటాం మనం. స్తోత్రం చెప్పడం సరి గట్టిగా. వెంబడించే వాళ్ళు ఎవరితో కలిసి ఉంటారు? గట్టిగా చెప్పండి. యేసయ్యతో కలిసి ఉంటారు. అప్పుడు ఏం జరుగుతుందట? ఒకడు నన్ను సేవించిన ఎడల, అంటే నన్ను వెంబడించిన ఎడల నా తండ్రి అతనిని ఘనపరుస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇందులో రెండు రకాలైన మనుషులుగా కనబడతాం, సేవించేవారు, వెంబడించేవారు. చెప్పండి. సేవించేవారు అందరూ ఎలా మారాలని దేవుడు కోరుతున్నాడు? వెంబడించేవారుగా మారాలని దేవుడు కోరుతున్నాడు. చెప్పండి. సేవించేవారు అందరూ ఎలా మారాలి? వెంబడించేవారుగా మారాలి. అప్పుడే మనకు నిజమైన దీవెనలు, ఆశీర్వాదాలు, దేవుని దగ్గర నుండి వచ్చే ప్రతి ఆశీర్వాదం మనం పొందుకుంటాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సరే, వెంబడించడం అంటే అర్థం ఏంటి? వెంబడించడం అంటే అర్థం ఏంటి? ఎలా వెంబడించాలి? వెంబడించడం అంటే ఏంటి? ఎలా వెంబడించాలి? దాని గురించి ఒక మాట చదువుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24, 25 వచనాలు చదువుదాం. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. అది మరలా చదవండి అందరూ ఈ మాట గట్టిగా. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. కరెక్ట్గా నేను ఒక లింక్ ప్రకారం చెప్తున్నాను, కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. ఒకడు నన్ను సేవిస్తే అతడు చేయాల్సిన పని ఏంటి? నన్ను వెంబడించాలి. వెంబడించాలి అనుకున్న వాళ్ళు చేయాల్సిన పని ఏంటి? ఉపేక్షించుకోవాలి, సిలువనెత్తుకోవాలి. చెప్పండి. వెంబడించడం అంత ఈజీ పని ఏం కాదు.
వెంబడించడం అంటే ఊరికనే వెనకాల వెళ్ళిపోవడం అని కాదు దాని అర్థం. వెంబడించుట అంటే సిలువను ఎత్తుకోవడం అని అర్థం. చెప్పండి, వెంబడించడం అంటే సిలువను ఎత్తుకోవడం, తగ్గించుకోవడం అని అర్థం. ఒకడు నన్ను సేవించినడలా పాటలు పాడితే సరిపోద్ది, స్తుతి చేస్తే సరిపోద్ది, ఆరాధన చేస్తే సరిపోద్ది, కానుకలు ఇస్తే సరిపోద్ది, ప్రార్థన చేస్తే సరిపోద్ది అని బైబిల్ చెప్పలా. ఒకడు నన్ను సేవించిన ఎడల ఆ సేవించేవాడు ఏం చేయాలి? నన్ను వెంబడించాలి. నన్ను వెంబడింపగోరిన ఎడల నువ్వు నేర్చుకోవాల్సిన ప్రాసెస్ ఏంటంటే అందులో ఒకటి ఉపేక్షించుకోవాలి, రెండవది సిలువనెత్తుకోవాలి. చెప్పండి, ఉపేక్షించుకొనుట, సిలువనెత్తుకొనుట. గట్టిగా చెప్పండి. అది యేసు ప్రభుకి నిజమైన శిష్యులుగా మారాలంటే, ఆయన వెంబడించేవారుగా ఉండాలంటే ఒక ప్రాసెస్ ఉంది, ఒక పద్ధతి ఉంది. దాని ప్రకారం వెళితేనే మనం నిజమైన శిష్యులుగా మారుతాం. అలా వెళ్తేనే నిజమైన దేవుని బిడ్డలుగా జీవిస్తాం. అలా వెళ్తేనే ఆయన బిడ్డలు ఎలా ఉండాలో అలా ఉండగలుగుతాం. అలా చేయకుండా ఊరికినే అందరూ పాటలు పాడుతున్నారు, నేను కూడా ఆదివారం వెళ్ళి కాసేపు భజన చేసి వచ్చేద్దామని అనుకుంటే ఆ దైవ శక్తిని చూడలేవు. అర్థమవుతుందా? మరి ఆ శక్తిని చూడాలంటే చాలామందిని గురించి బైబిల్ రాయబడింది ఒక మాట, ఇగో అనేక మంది నన్ను ప్రేమించేవారుగా ఉంటున్నారు కానీ పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారుగా ఉంటున్నారు. దేవుని శక్తిని నిజంగా మనం ఆశ్రయించాలంటే ఆయనను వెంబడించేవారుగా ఉండాలి. ఆయనను వెంబడించాలంటే మనల్ని మనం ఉపేక్షించుకొనుట అంటే దానికి అర్థం తగ్గించుకొనుట, పరిపూర్ణంగా తగ్గిపోవాలి. మన బ్రతుకులు సంపూర్ణంగా దేవునికి అప్పగించబడే రీతిగా పరిపూర్ణంగా తగ్గించుకోవాలి. మనకి ఏమున్నా సరే ప్రభువుని వెంబడించాలనుకున్నప్పుడు అన్నిటినీ ప్రక్కన పెట్టేసి ప్రభు దగ్గరికి రావాలి, అంతగా మనం తగ్గించుకోవాలి. స్తోత్రం చెప్పండి సరి గట్టిగా. మనకు తెలుసు జక్కయ్య యేసుని వెంబడించాలనుకున్నాడు, యేసును చూడాలనుకున్నాడు. ఆ చూడాలనుకున్నప్పుడు ఫస్ట్ చేసిన పని ఏంటంటే తన్ను తాను ఉపేక్షించుకున్నాడు. చెప్పండి, తన్ను తాను. ఎక్కడ? ఫస్ట్ పొట్టోడైపోయాడు కాబట్టి, జనాలు అడ్డొచ్చేసారు కాబట్టి, యేసును చూడలేడు కాబట్టి వెనక్కి వెళ్ళిపోలేదు. ఇంకా ముందుకు వచ్చి నెక్స్ట్ స్టాప్లో యేసయ్య ఇక్కడికి వస్తున్నాడు కాబట్టి ఇక్కడ నుండి యేసయ్యను చూద్దాం అనుకున్న ఆ జక్కయ్య చేసిన పని ఏంటంటే చెట్టు ఎక్కాడు. చెట్టు ఎక్కాలంటే అతనికి ఏం కావాలి? నిచ్చెన కాదు కావాల్సింది, తగ్గింపు కావాలి. చెప్పండి, చెట్టు ఎక్కాలంటే ఏముండాలి అతనికి? చెట్టు దగ్గర నుంచొని నేను ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ని, నేను చెట్లు ఎక్కుతూ ఉంటే ఎవడన్నా చూస్తామని అనుకుంటాడేమో అని నుంచున్నాడు అనుకోండి, చెట్టు ఎక్కగలడా? ఎక్కలేడు. ముందు ఏం మర్చిపోవాలి అతడు? ఆఫీసర్ అనే సంగతి మర్చిపోవాలి. నేను పెద్ద ఆఫీసర్ అనే సంగతి విదిలిపెట్టేయాలి. అక్కడ తనకు కావాల్సింది ఏంటంటే ఉపేక్షించుకొనుట. చెప్పండి, ఏం కావాలి అతనికి? ఉపేక్షించుకొనుట. ప్రభు సిలువను ఎత్తుకోవాలనుకున్న ప్రతి ఒక్కరికి మొదట ఇది రావాలి, తగ్గించుకునే మనసు రావాలి, ఉపేక్షించుకునే మనసు రావాలి. నువ్వు ఆఫీసులో ఏదైనా కావచ్చు, నీ వ్యాపారంలో ఎంతైనా సంపాదించవచ్చు, నీకు ఎన్ని కోట్లు ఉండొచ్చు, ఎంత పెద్ద ఆస్తి ఉండొచ్చు, ఎంత ఐశ్వర్యవంతుడు అయి ఉండొచ్చు, ఎన్ని బిల్డింగులు ఉండొచ్చు, ఎంత భూస్వామి అయి ఉండొచ్చు, కానీ ప్రభువుని వెంబడించాలనుకున్నప్పుడు అవన్నీ ప్రక్కన పెట్టి వచ్చే మనసు, ఉపేక్షించుకునే మనసు ఉంటేనే ఆయన వెంబడించగలుగుతావు. ఆమేన్. అవన్నీ అడ్డు పెట్టుకుని బయటోడేమనుకుంటాడో, ఆడేమనుకుంటాడు, ఈడేమనుకుంటాడో, నువ్వు కూడా దిగిపోయావా మతంలోకి అంటాడేమో, హల్లెలూయా బ్యాచ్ అని ఎక్కిరిస్తారేమో, ఇలాంటి మాటలు చెప్పుకొని చాలామంది ప్రభు దగ్గరికి రావడానికి ఉపేక్షించుకోలేరు. ఆ ఇంట్లో కళ్ళు మూసుకొని ప్రార్థన చేసినా చాలే దేవుడు అంటాడు, ఇలాగ అనుకుని కొంతమంది అలాగ సరిపెట్టేసుకుని వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను చెప్తున్నా, నువ్వు సేవించేవాడవైతే ఏం చేయాలి? వెంబడించాలి. గట్టిగా చెప్పండి, సేవించేవాడవైతే వెంబడించాలి. వెంబడించాలనుకుంటే ఉపేక్షించుకోవాలి, తగ్గించుకోవాలి, అన్నిటిని ప్రక్కన పెట్టాలి. నీ అనబడిన నీలో కనపడేది ఏదైతే ఉందో అదంతా తీసి ప్రక్కన పెట్టి సంపూర్ణంగా తగ్గించుకొని నువ్వు దేవుని దగ్గరకు రాగలిగిన వ్యక్తిగా మార్చబడాలి. ఆ తర్వాత మాట సిలువనెత్తుకోవాలి. చెప్పండి మాట. అది సిలువ అంటే శ్రమకు గుర్తు, సిలువ అంటే భారానికి గుర్తు, సిలువ అంటే బరువుకు గుర్తు, సిలువ అంటే బాధ్యతకు గుర్తు. కనుక నువ్వు ప్రభువుని వెంబడించాలనుకున్నప్పుడు భుజం మీద భారము మోసేవాడిగా ఉండాలి, భుజం మీద బాధ్యతను మోసేవాడిగా ఉండాలి, భుజం మీద సిలువను పెట్టుకుని మోసేవాడిగా. అంటే క్రీస్తు ప్రేమను అనేకులకు పంచడానికి అది కష్టమైన, నష్టమైన, ఇరుకైనా, ఇబ్బంది అయినా, వేదనైనా, కలవరమైన, దుఃఖమైన, ఏ పరిస్థితి అయినా సరే ప్రభువు కొరకు జీవించడానికి బరువు మోసేవాడిగా ఉండాలి. అది సిలువ మోయుట.
ఆమేన్. చాలామంది దేవుడు ఎన్ని కార్యాలు చేసినా చిన్న సాక్ష్యాన్ని ఇతరులతో చెప్పడానికి చాలా భయపడిపోతూ ఉంటారు, చాలా సిగ్గుపడిపోతూ ఉంటారు. ఆ భయం వెనకాల, ఆ సిగ్గు వెనకాల వారికి ఉండేటువంటి ఆలోచన ఏంటంటే, నేను ఇలా చెబితే నాకు ఏదన్నా కష్టం వస్తుందేమో. అదే సిలువ మోయటం అంటే. ఆ కష్టం వస్తుందేమో అని తెలిసినా సరే కష్టపడటమే సిలువ మోయడం. నాకు ఇబ్బంది కలుగుతుందని తెలిసినా సరే సువార్త ప్రకటించి ఇబ్బందుల్లో పడడమే సిలువ మోయడం. నీకు ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఏర్పడతాయని తెలిసినా సరే ధైర్యంగా అడుగు ముందుకు వేసి, అవమానాలు కలిగినా, నిందలు కలిగినా, బాధలు కలిగినా, శ్రమలు కలిగినా, వెలివేసినా, ఏ పరిస్థితి జరిగినా నేను మాత్రం సువార్త ప్రకటించడం మానను. నా భుజం మీద భారం ఉంది, సిలువ ఉంది, ఆ సిలువ మొయ్యాల్సిందే అని ఎవరైతే ఒక బాధ్యత కలిగి, భారము కలిగి, కష్టమైన నష్టమైన దేవుని పని చేయడానికి ఇష్టపడతారో అలాంటి వారే సిలువ మోసేవారు. స్తోత్రం చెప్పడం సరి గట్టిగా, హల్లెలూయా. అంతేగాని సువార్తకి, శ్రమకి, కష్టానికి భయపడి పారిపోయేవాడు నిజమైన ఆరాధికుడు కానే కాదు. అలా గనుక నువ్వు చేయగలిగితే నువ్వు వెలుగులో ఉంటావు. ఆమె చెప్పడం సరి గట్టిగా. ఆయన వెంబడించే వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు చెప్పండి? వెలుగులో ఉంటారు. ఒకసారి యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం చదవండి ఒకసారి. మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో. వెంబడించే వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు చెప్పండి? వెంబడించేవారు చీకటి సంబంధులు కాదు, వెలుగు సంబంధులు. అందరూ చెప్పండి, వెంబడించేవారు అందరూ చీకటి సంబంధులు కాదు, వెలుగు సంబంధులు. ఆమె చెప్పండి సరిగట్టిగా. సిలువ మోసేవారందరూ చీకటి సంబంధులు కాదు, వెలుగు సంబంధులు. సిలువ మోయటం అని అంటే మెడలో సిలువ వేసుకోమని కాదు, అర్థమైందా? నీ మెడలో సిలువ ఉన్నా లేకపోయినా, నీ ఇంట్లో సిలువ ఉన్నా లేకపోయినా, నీ కారులో సిలువ ఉన్నా లేకపోయినా అదేం పెద్ద ఇబ్బంది ఏం కాదు. కానీ క్రైస్తవుడిగా ఉండి నువ్వు బాధ్యత మొయ్యకపోతే, దేవుని పనిని జరిగించకపోతే, దేవుని కార్యాన్ని జరిగించకపోతే, దేవుని పనిని ఒక బాధ్యతగా, భారంగా, సిలువుగా పెట్టుకొని ఆయన కొరకు సాక్షిగా లేకపోతే నువ్వు వెలుగు సంబంధివి కాదు, నువ్వు ఇంకా చీకటి సంబంధివే. ఎవరైతే ఆయనను వెంబడించేవారుగా ఉంటారో వారు జీవపు వెలుగులో ఉంటారని యేసయ్య చెప్పాడు. స్తోత్రం కలుగును గాక. మీకు నడిచినప్పుడు, సిలువెత్తుకున్నప్పుడు, సువార్త ప్రకటించినప్పుడు మార్గాలు చీకటిగా కనపడవచ్చు. కొన్నిసార్లు ఆ మార్గాలు కష్టంగా అనిపించవచ్చు. కొన్నిసార్లు ఆ పరిస్థితులు మీకు ఇరుకుగా, ఇబ్బందిగా అనిపించవచ్చు. కానీ అందులో నుండే దేవుడు జీవపు వెలుగులోనికి నడిపిస్తాడు. ఆ శ్రమలో నుండే దేవుడు వెలుగులోనికి నడిపిస్తాడు. ఆశ్చర్యకరమైన తన వెలుగులో నిన్ను నడిపిస్తాడు. కాబట్టి సువార్త చేయడానికి సిగ్గుపడేవారిగా ఉండకూడదు. అపోస్తలుడైన పౌలు అంటాడు, సువార్త ప్రకటించుటకు నేను సిగ్గుపడువాడను కాను. ఆమేన్. ఇంకొక మాట అంటాడు తెలుసా? అయ్యో సువార్త ప్రకటించని ఎడలా నాకు శ్రమ. సువార్త ప్రకటించకపోతే శ్రమ. నేను ఖాళీగా ఉంటేనే నాకు సిలువ మోస్తే సిలువ కాదు, నాకు సిలువ మోస్తే భారం కాదు. నాకు బాధ్యతను భుజం మీద పెట్టుకుని నిందలు, అవమానాలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు పడినంత కాలం అది నాకు నిజమైన శ్రమ కాదు. నేను ఖాళీగా ఉంటేనే, నేను సువార్త ప్రకటించకపోతేనే అది నాకు శ్రమ. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. సువార్త ప్రకటించేవారుగా ఉండాలి, యేసుని వెంబడించేవారుగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడి మాటలను బట్టి మనకు తెలియచేస్తున్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. యేసుని వెంబడించేవారు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాలి, ఎలాంటి స్థితిగతులకి వెళ్ళారు? కొంతమందిని జ్ఞాపకం చేస్తాను. యేసయ్య పిలిచాడు, నువ్వు వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ పరిస్థితులు ఏంటి? ఈరోజు మనం ఎలాగ అర్థం చేసుకోవాలి దేవుని వెంబడించడం అంటే? చాలామంది పరిస్థితులు ఎలాగున్నాయంటే, యేసు దగ్గరికి ఎందుకు వస్తున్నారా అని అంటే, యేసు దగ్గర నుండి అన్ని పొందుకోవడానికి వస్తున్నారు, యేసు దగ్గర నుండి అన్ని సంపాదించుకుంటాకు వస్తున్నారు. కొంతమందికి యేసు దేవుడు ఎందుకు కావాలంటే, వారికి మేలు జరగడానికే యేసు దేవుడు కావాలి. వారు ఇల్లు కట్టుకుంటానికి యేసు దేవుడు కావాలి, వారు కారు కొనుక్కుంటానికి యేసు దేవుడు కావాలి, వారికి ఉద్యోగం రావడానికి యేసు దేవుడు కావాలి, వారి ఇంట్లో మంచి జరగడానికి యేసు దేవుడు కావాలి, వారికి పెళ్ళి అవ్వడానికి, వారికి పిల్లలు పుట్టడానికి, వారికి ఇంకొక కార్యం జరగడానికి, ఏదో ఒకటి జరగడానికి యేసు దేవుడు కావాలి. నేను చెప్తున్నాను, ఇవన్నీ మంచిదే. యేసయ్య తప్పకుండా ఇవన్నీ కార్యాలు మన జీవితంలో చేస్తాడు.
నా నీతిని, రాజ్యాన్ని మొదట వెదకండి, ఇవన్నీ మీకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేశాడు. ఇవేమి తీసిపోవు, ఇవన్నీ జరిగే కార్యాలు, అద్భుతాలు తప్పకుండా జరుగుతాయి. అయితే మనము దేనికోసం ప్రభు దగ్గరికి రావాలి? ఎందుకోసం యేసుని వెంబడించాలి? యేసుని వెంబడించేవాడికి అసలు ఏ మనసు ఉండాలి అని ఆలోచన చేస్తే, అలనాటి భక్తులు వారు పొందుకోవడానికి రాలేదండి. యేసుని వెంబడిస్తూ అన్నీ వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు వాళ్ళ ప్రభు దగ్గరికి. స్తోత్రం కలుగును గాక. ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు ఉన్నవన్నీ వదిలేసుకుని వెళ్ళారు. అలాంటి మనసు మనకు వస్తే ఇహలోకంలోనూ పరలోకంలోనూ 100 రెట్ల ఫలం పొందుతామంట. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. కొంతమంది వ్యక్తులను జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 4వ అధ్యాయం 18 నుండి 22 వచనాలు చదువుదాం. యేసు గల్లియ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురనబడిన సీమోను, అతని సహోదరుడైన ఆంద్రేయ అను 2 సహోదరులు సముద్రములో వలలు వేయుట చూచెను. ఎవరు చూశారు? యేసయ్య చూశాడు. చెప్పండి, ఎవరు చూశారు? యేసయ్య చూశాడు. వారు జాలరులు. చెప్పండి, వారు. గట్టిగా చెప్పండి, వాళ్ళ వృత్తి ఏంటి? గట్టిగా చెప్పండి, వాళ్ళ వృత్తి ఏంటి? వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు వేటకి? సముద్రంలో వలలు ఎందుకు వేస్తున్నారు? వాళ్ళు జాలరులు కాబట్టి వాళ్ళ వృత్తి అది. ఇంకా మాట చెప్పాలంటే వాళ్ళ ఆ వలలో చేపలు పట్టి ఆ చేపలు అమ్ముకొని బ్రతికేవాళ్ళు. జాలరులు అంటే వాళ్ళే కదా, చేపలు అమ్ముకొని బ్రతికేవాళ్ళు. సముద్రంలో పడ్డ మత్స్యముల చేత తమ జీవనోపాధిని కలిగి ఉన్నవారు, వారిని పోషించుకునేవారు, వారి కుటుంబాలను నడిపించేవారు. వాళ్ళేదో ప్రయాసపడి సముద్రంలోకి వెళ్ళి వలలు వేసుకుని చేపలు పట్టుకుని వారి జీవనోపాధి చేస్తూ ఉంటే యేసు వాళ్ళను చూచాడట. దగ్గరికి వెళ్ళాడు. ఏం జరిగిందో చదువుదాం. ఆయన నా వెంబడి రండి. అక్కడికి వెళ్ళి పట్టుకునే వాళ్ళని, చేపలు పట్టుకునే వాళ్ళు, అరే బాబు అక్కడికి వెళ్ళండి రా, కొంచెం ఎక్కువ చేపలు పడతాయి, ఇటు వెళ్ళండి రా, కొంచెం ఎక్కువ చేపలు పడతాయి, మీకు ఎందుకు, నేను ఉన్నాను కదా, మీ వలలు నిండిపోతాయి, మీ దోణులు నిండిపోతాయి, నిండిపోయేలా చేస్తాను అని ఏదో ఆశీర్వాదం మాట పలకకుండా యేసయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పిన మాట ఏంటంటే 19లో, ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను. స్తోత్రం చెప్పడం సరి గట్టిగా. కాబట్టి చూడండి, వారేదో చేపలు పట్టుకుని, వారేదో వారి జీవనోపాధి చేసుకుని, వారేదో కష్టపడి వారి కుటుంబాలు పెంచుకుని పోషించుకుంటుంటే యేసు ప్రభు వెళ్ళి ఈ పక్కన చేప వలయండి, ఆ పక్కన వలయండి, నేను మిమ్మల్ని చాలా చేపల చేత దీవిస్తానని ఒక ఆశీర్వాదం పలకటం మానేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్నాడు, నన్ను వెంబడించండి అన్నాడు. నన్ను వెంబడిస్తే నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలర్లుగా చేస్తాను అన్నాడు. ఆ భాష ఏంటో తెలుసా వాళ్ళకి? మనుషులు పట్టు జాలర్లు అంటే ఏంటో తెలుసా? అర్థం తెలుసా వాళ్ళకి? తెలీదు. అప్పటికి ఇంకా యేసు దగ్గరికి వాళ్ళు రాలేదు. మనుషులు పట్టడం అంటే ఏంటో తెలియదు, ఆత్మలు సంపాదించడం అంటే ఏంటో తెలియదు, అనేకులకు సువార్త ప్రకటించడం అంటే ఏంటో తెలీదు. అసలు యేసు అంటే ఏంటనో పరిపూర్ణమైన అవగాహన వారికి లేదు. అలాంటి పరిస్థితుల్లో తమ దోణెల్లో తమ వలలు మరి వేసుకుంటూ వేరేదో జీవనోపాధిని చేసుకుని ఉంటే యేసు ప్రభు వచ్చి నన్ను వెంబడించండి అని చెప్పితే వారు చేసిన పని ఏంటో చూడండి. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. స్తోత్రం చెప్పడం సరి గట్టిగా. ఏం వదిలేశారు? గట్టిగా చెప్పండి. వల అనే మాటకి వెనకాల ఉన్న అర్థం ఏంటో తెలుసా? వల అనే మాటకి దాని వెనకాల ఉన్న అర్థం ఏంటంటే వారి జీవనోపాధి. అవునా? తెల్లారు లెగిసి వల తీయకపోతే కడుపు నిండుతుంది వాళ్ళకి? తెల్లారు లెగిసి వల వేయకపోతే వారి కడుపులు నిండుతాయా? తెల్లారు లెగిసి వల వేయకపోతే వారి జీవనోపాధి వచ్చినట్టేనా? వారికి ధనం వస్తుందా? వారి ఇల్లు గడుస్తుందా? గడవదే. అలాంటి పరిస్థితుల్లో యేసు వచ్చి నన్ను వెంబడించండి అనగానే వారు చేసిన పని ఏంటంటే వలలన్నీ వదిలిపెట్టేశారట. వలలు విడిచిపెట్టేశారు. వెంటనే యేసయ్య వెనకాల వెళ్ళిపోవడం ప్రారంభించారు. ఎలా మరి? రేపొద్దునుండి వారి జీవనం ఏంటి? రేపొద్దునుండి వారు చేపలు పట్టకపోతే వారి కుటుంబాలు ఎలా నడుస్తాయి? రేపొద్దునుండి వారి పరిస్థితి ఏంటి? అవేం ఆలోచించలేదు. నన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు. ఆమేన్. నన్ను పిలిచినవాడు గొప్పవాడు. నన్ను పిలిచాడు కాబట్టి నా జీవనం ఆయన చూసుకుంటాడు, నా కడుపు నిండే పరిస్థితి ఆయన చూసుకుంటాడు, నా కుటుంబం ఆయన చూసుకుంటాడు, నా పరిస్థితులను ఆయన చూసుకుంటాడు. నేను ఆయనను వెంబడించేవాడిగా మారితేనే నేను నిజమైన ఆరాధికుడిగా ఉంటాను అని గ్రహించిన వాడై ఆ సీమోను వెంటనే వల వదిలిపెట్టి యేసును వెంబడించిన వాడిగా మారిపోయాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తమ జీవనోపాధిని విడిచిపెట్టిన పరిస్థితిని మనం అక్కడ చూస్తున్నాం. ఆ తర్వాత వచనం చదివితే చూడండి,
21వ వచనం. ఇంకొక ఇద్దరిని పిలిచాడు యేసయ్య. ఆయన అక్కడ నుండి వెళ్ళి జెబెదయి కుమారుడైన యాకోబును అతని సహోదరుడైన యోహాను అను ఇద్దరు సహోదరులను తమ తండ్రి అయిన జెబెదయి వద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకొని చుండగా చూచి వారిని పిలిచాను. 22వ వచనంలో ఇంకొక ఇద్దరిని పిలిచాడు. ఎవరు వాళ్ళిద్దరు పేర్లు? యోహాను, యాకోబు. చెప్పండి, యోహాను, యాకోబు. గట్టిగా చెప్పండి, యోహాను, యాకోబు. అక్కడ ఎవరెవరు ఉన్నారట? తమ తండ్రి ఉన్నాడు. తండ్రి జెబెదయి వద్ద దోణిలో కూర్చుని వలలు బాగు చేసుకున్నారంట. వాళ్ళ నాన్న ఉన్నాడు, దోణి ఉంది, వలలు ఉన్నాయి. యేసుప్రభు అన్నాడట, రండయ్యా మీరిద్దరు వచ్చేసేయండి నా దగ్గరికి అన్నాడు. వెంటనే వారిద్దరు యేసయ్యను వెంబడించారు. ఎలా వెంబడించారో తెలుసా? వెంటనే తమ దోణెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. 22వ వచనం చదవండి. వెంటనే వారు తమ దోణెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. స్తోత్రం చెప్పడం సరి గట్టిగా, ఇంకా గట్టిగా స్తోత్రం చెప్పండి. యేసుని వెంబడించాలనుకున్న వాడికి జీవనం ఉందో లేదో చూసుకోకూడదు. ఆమేన్ చెప్పండి. యేసుని వెంబడించాలనుకున్న వాడు ఇవన్నీ జరుగుతాయా లేదనే చూసుకునే పని ఉండకూడదు. అన్ని దేవుడు చూసుకుంటాడు. స్తోత్రం చెప్పడం సరి గట్టిగా. నన్ను పిలిచిన వాడు నా సంగతి చూసుకుంటాడు. నా పిలిచిన వాడు నమ్మదగిన వాడు కనుక ఆయనే నా బ్రతుకును చూసుకుంటాడు. అది వాళ్ళలో కలిగిన భావన. గుడ్డిగా వెళ్ళిపోయారు యేసయ్య వెనకాల. వీళ్ళిద్దరు సంగతి ఏంటంటే, తండ్రి ఉన్నాడు దోణిలో, తండ్రిని వదిలిపెట్టేశారు, దోణి వదిలిపెట్టేశారు, వలలు వదిలిపెట్టేశారు, అన్ని వదిలిపెట్టేశారు. ఇంకో మాటలో చెప్పాలంటే యేసయ్యను వెంబడించాలనుకున్న వాడికి ఇక బంధాలు బాంధవ్యాలు అవి ఏమి పనికిరావు. స్తోత్రం చెప్పడం సరి గట్టిగా. అందరిని వదిలేయటమే. గట్టిగా స్తోత్రం చెప్పడం సరి గట్టిగా, ఇంకా బిగ్గరగా స్తోత్రం చెప్పండి. అయ్యా మా నాన్న ఉన్నాడు, మా అమ్మ ఉంది, మా చెల్లి ఉంది, మా అక్క ఉంది, మా తమ్ముడు ఉన్నాడు, మా బావ ఉన్నాడు, మా మరదలు ఉంది, ఇలాంటి కబుర్లు ఏం కుదరవు. యేసయ్య దగ్గరికి రావాలనుకున్నవాడు అందరినీ విడిచిపెట్టి వస్తేనే కార్యాలు జరుగుతాయి. అందరిని విడిచిపెట్టి సాకులు చెప్పకుండా యేసు కొరకు బ్రతికితేనే యేసుని కుటుంబాన్ని పెంచుతాడు, పెద్ద కుటుంబంగా చేస్తాడు నిన్ను. ఈ భూమి మీద ఎవరైతే తన సహోదరుని కాదనుకుంటాడో అలాంటి వారిని పెద్ద పెద్ద కుటుంబాలుగా దేవుడు దీవించేస్తాడు. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. కొంతమంది అతుక్కుని రారు. కొంతమంది వాళ్ళని అతుక్కుని ప్రభు పని కనపడుతున్నా, కుటుంబాల్లో అనేక మంది నశించిపోతున్నా, అనేక మంది శ్రమ చేత, ఇబ్బంది చేత, అనేక మంది నరకాగ్నికి పాత్రులైపోయి ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నా కొన్నిసార్లు వారికి సంబంధించిన వారిని విడిచిపెట్టలేక సువార్త ప్రకటించడానికి చాలామంది వెనకడుగేసేవారు కనపడుతున్నారు. రోజున పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాను. సేవించిన ఎడల నన్ను వెంబడించాలి. నన్ను వెంబడింపగోని ఎడల తన్ను తాను ఉపేక్షించుకోవాలి, తన సిలువను ఎత్తుకోవాలి. సిలువను ఎత్తుకోవాలంటే భారాన్ని భరించాలి, శ్రమను భరించాలి, బాధ్యతను వహించాలి. దేవుని కొరకు అన్ని విడిచిపెట్టిన అనుభవాలు ఏ రీతిగా శిష్యుల్లో కనబడుతున్నాయో, ఒకడు తన జీవనోపాధి విడిచిపెట్టాడు, ఒకడు వల విడిచిపెట్టాడు, ఒకడు దోణి విడిచిపెట్టాడు, వద్దరైతే తండ్రిని విడిచిపెట్టేశారు. ఏది నాకు కావాలి అని అనుకోలేదు. సర్వము ప్రభు కొరకు త్యాగం చేసిన వారు ప్రభు దగ్గరకు వచ్చారు. అన్ని వదిలిపెట్టి వస్తే కానీ దేవుడు మనల్ని వాడుకోడు కొన్నిసార్లు. ఆమేన్. మనం ప్రభు దగ్గరకు వచ్చేటప్పుడు జీరోలాగా రావాలి. చెప్పండి, ప్రభు దగ్గర అప్పగించుకుంటాం అంటే ఏంటో తెలుసా? ప్రభువా, నీకన్నా నాకు నా తండ్రి ఎక్కువ కాదు. ఆ మాట చెప్పగలగాలి. ఆమేన్ చెప్పండి సరిగట్టిగా. నీకన్నా నా భార్య నాకు ఎక్కువ కాదు, నీకన్నా నా భర్త ఎక్కువ కాదు, నీకన్నా నా పిల్లలు నాకు ఎక్కువ కాదు, నీకన్నా నాకున్న కుటుంబం ఎక్కువ కాదు, నీకన్నా నాకు ఏది ఎక్కువ కాదు నాయనా. నేను ఏది కలిగి ఉన్నానో అదంతా నీదే, ఇదంతా నీవిచ్చిందే. నీ కొరకు బ్రతుకుతానయ్యా, నీ కొరకు సాక్షిగా ఉంటానయ్యా. ఈ లోకంలో సంపాదించుకోవడానికి కాదు నేను బ్రతికేది, అవసరమైతే నా సంపాదన విడిచిపెట్టి రావడానికి నీ కొరకు బ్రతుకుతానయ్యా. ఒక్క మాటలో తేల్చాడు అపోస్తుడైన పౌలు ఈ మాటను, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. ఇంకొక వ్యక్తిని చూద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 18 నుండి 22 వరకు సేమ్ ఇలాగే దేవుడు మరలా పిలిచిన ఇంకొక వ్యక్తిని గురించి జ్ఞాపకం చేసుకుందాం. యేసు తన యొద్దనున్న జన సమూహమును చూచి అద్దరికి వెళ్ళవలెనని ఆజ్ఞాపించెను. అంతటా ఒక శాస్త్రి వచ్చి బోధకుడా నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను.
నక్కలకు బొరియలును నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు నివాస స్థలములు కలవు, కానీ మనుష్య కుమారునికి తలవాల్చుటకునకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. శిష్యులలో మరి ఒకడు, ప్రభువా, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడుగగా, యేసు అతని చూచి నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననిమ్ము అని చెప్పాడు. స్తోత్రం చెప్పడం ఒకసారి గట్టిగా. శాస్త్రితో ప్రభు చెప్పిన మాట ఏంటంటే, మనుష్య కుమారుడికి స్థలము లేదయ్యా. అంటే దేవుని వెంబడించాలనుకున్న వారికి గొప్ప గొప్ప నివాసాలు, స్థలాలు, ఆస్తుపాస్తులు ఇలాంటివన్నీ కోరుకుని, ప్రభువా నీకోసం వచ్చేస్తాను కానీ నాకు ఒక 500 గజాలు ఇస్తావా, నీకోసం వచ్చేస్తాను కానీ ఒక 1000 గజాలు ఇస్తే మంచి ఇల్లు కట్టుకుని హ్యాపీగా ఉంటాను, నీ పని చేస్తాను. ఇలాంటి కోరికలు చాలామందికి ఉంటాయి. దేవుని వెంబడించాలనుకున్న వాడికి దేవునికే స్థలం లేదనే విషయాన్ని గమనించాలి. ప్రభు చెప్తున్నాడు ఆ మాట శాస్త్రితో. నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడు తల వాంచడానికి భూమి మీద స్థలం లేదు. ఎక్కడికి వస్తావు? నాతో రావాలనుకుంటే, నన్ను వెంబడించాలనుకుంటే, నాతో కలిసి పని చేయాలనుకుంటే ఒక్క విషయం గుర్తుపెట్టుకో, సిలువ మోయటమే. ఆమె సిలువ మోయటమే. చెప్పండి ఈ మాట. దేవుని వెంబడించాలనుకున్న ప్రతి ఒక్కరూ చెప్పాల్సిన మాట ఏంటంటే, నా భుజం మీద సిలువ ఉంది, సుఖం కాదు ఉంటా, సిలువ ఉంది. అయితే ఒక మాట చెప్తాను, జీవితకాలం సిలువ మోయించి కొరడాలతో కొట్టించి అలాగే శ్రమ పెట్టే దేవుడు కాదు. మొదట నువ్వు సిలువ ఎత్తుకుంటే తర్వాత నిన్ను ఎలా మార్చేస్తాడు తెలుసా? నీ నీడ పడితే చాలు రోగులు బాగుపడిపోయే అభిషేకంతో దేవుడు నింపేస్తాడు మనల్ని. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. కానీ అంత అవకాశం మనం ప్రభువుకి ఇవ్వం చాలాసార్లు. అసలు కోరుకుంటేనే మొదటి నుండి ఎలా కోరికంటే, ప్రభువా ఇదిగో నేను నీ సేవ చేస్తాను, కానీ నాకులాగా పేతురుకి ఇచ్చిన అభిషేకం ఈ రోజు నుండే వచ్చేయాలి, ఈ రోజు నుండి నా నీడబడితే రోగులు బాగుపడిపోవాలి, అందరూ లేచిపోవాలి, చచ్చిపోయిన శవాలు లేచిపోవాలి, నేను అడుగు పెడితే అద్భుతాలు జరిగిపోవాలి, కుంటోళ్ళు, మోగోళ్ళు, చెవిటోళ్ళు అందరూ మాట్లాడేసి అందరికీ స్వస్థత వచ్చేసి ఇదిగో నేను ఒక్క దెబ్బకి ఫేమస్ అయిపోవాలి. ఇలా ఆలోచించుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కాదు, నువ్వు ఆ స్థితికి దేవుడు తప్పకుండా తీసుకెళ్తాడు. ఎప్పుడు తెలుసా? మొదట నీవు సిలువ మోసే వృత్తిలోనికి రావాలి. ఆమేన్. మొదట నీవు నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూడులున్నాయి, మనుష్య కుమారుడు తల వాంచుటకైనను స్థలము లేదు. ఆయనకు స్థలము లేకపోతే నాకు కూడా స్థలం లేదంటే నేను కూడా అలాగే తిరుగుతాను. ఏ పరిస్థితి అయినా, కష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా అన్ని పరిస్థితులను ప్రభుతో ఉంటాను. భవనాలు కోరుకోను, మేడి మెద్దులు కోరుకోను, నాకున్నటువంటి అంతస్తులు కాదు నాకు కావాల్సింది, నాకు యేసు కావాలి, ఆయన సన్నిధి కావాలి, ఆయనతో కలిసి జీవించే అనుభవాలు కావాలి. మొదట యేసును ఎవరైతే పరిపూర్ణంగా ప్రేమిస్తారో వారికి దేవుడు అన్నీ అనుగ్రహిస్తాడు. స్తోత్రం కలుగును గాక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మా చిరునామా పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్: పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్లు 8008777333 మరియు 800877774444.